గౌరవనీయులు మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు, టైగరేనా? కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు, 2001లో 17 మే నాడు నాతో పాటు ఇదే స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారాలు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు తోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంటు కోతలతో, ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ? ఏ బాబు జరగరాదే, ఆ స్టేజ్ మీద లేదే తమాషా? జరుగు, ఇంకా జరుగు, జరగాయా బాబు? ఇంకా జరగండి, కోషిష్ చేస్తారందా? ప్లీజ్ జరగండి. దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి, ప్లీజ్ జరగాయ బాబు. కపిల్ జరుగు. జరగాయ బాబు, అంతా లుల్లి పెట్టి తినబడతలేదా? అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? ఇవెక్కడిది
మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికెత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పే చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఏందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు,
ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ఎస్, ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి. నాకు 2 విషయాలు అయితే నాకు అర్థమైతలేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరాబాయ్ అని. మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ల లోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండుగూడెంలో నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు, నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే. ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి. ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంధు ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు. ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతో కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం? ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి
పర్సనల్గా పోయి అడిగినా ఇది చట్టం ఉన్నదా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి, ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే. 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసినరా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండన్నా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే. రైతు ఏ గుంట భూమిన రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్ క్యాపిటా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే. నేను పెద్ద లంబా చెవుడా గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు, ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు, చెక్ డ్యాములు, మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు.
వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన 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 పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా, మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10, 12కే గిట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తే నేను చెప్పిన వాళ్ళు గెలిచిండ్రా 3 నెలల దాకా వాళ్ళని పనిచేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏందో చూద్దాం, మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్యపడ్డట్టు అక్కస్తో ఉండొద్దు, మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి 2 లక్షలు రుణం తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకా పోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్తు ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం, తమాషకు దేలే, చెక్కిలి గింతల కోసం దేలే. నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లు కనబడతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, సావు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు, పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం. చేనేత మిత్రులు లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, రైతులను పెట్టుకొని చేసినాం. నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన, దేశంలో ఎవ్వరు కూడా పిలువనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం.
24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు. కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం అన్యాయం, ఏం గరి. ఆనాడు సమైక్య పాలకులు ఇచ్చినాం, ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా. మీరు మళ్ళీ బతకాలంటే మీ తరఫున కొట్లాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది, కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపిండు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది, వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిండ్రు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు. 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది? మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. ఇది ఇట్లే కొనసాగన్నా, ఈ విధంగానే ఉండన్నా, లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులే ఇలా పార్లమెంట్కో అన్న దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు, ఇంతకుముందు 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? ఏకైనా పైసలు తెచ్చిండ్రా? ఏమైనా లాభం చేసిండ్రా రాష్ట్రానికి? దయచేసి ఆలోచన చేయాలా. వట్టిగానే అలవోకగా తమాషగా ఓట్లు వేయద్దు. భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతా ఉంది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి. 360 బిలియన్ టన్నుల బొగ్గున్నది. 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి. 40 కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్తు దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది, కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షించేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓపిక ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి. మేము దళిత బంధు తెచ్చినా, చేనేత కార్మికుల కోసం తెచ్చినా, రైతు బంధు తెచ్చినా, కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, బీసీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, కులం చూడలే, మతం చూడలే, జాతి చూడలే. ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి, కలబడాలి. దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది, నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే. ఒక మెసేజ్, ఒక టేకాఫ్. ఇది లక్ష్మీ గడ్డ కాబట్టి, ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యేలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో? మేము అటుపోలే.
ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి ముడిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో అరణో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం. అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది, నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరుంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా? ఎవరనాలి? మళ్ళా ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె పగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా మీ అందరినీ కోరుతున్నా, ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదేవిధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి, అందరం గొప్పగా బతకాలి. ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నిలిచి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గాళ్ళు ఎప్పుడు ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని. పుబ్బల పోలే మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడి దాకా మిమ్మల్ని ధర్మం మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనో కూడా తలమాంచ కూడా ఒకడో ఇద్దరో పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ, యాది పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కళ్ళారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూనే సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై తెలంగాణ.